పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలో శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యువత ర్యాలీలో యువనేత లోకేష్ ఫేస్ మాస్కులు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, తెగువతో పార్టీని, మేధస్సుతో రాష్ట్రాన్ని చంద్రబాబు అడుగుజాడల్లో ముందుకు నడిపిస్తున్న యువ కెరటానికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలిపారు. ఈరోజు ఒక కేకు ఎన్నో బర్త్డే అయితే జరుపుకుంటున్నారో ఆ యొక్క అన్ని కేజీల కేకును కట్ చేయటం, హిందూ, ముస్లిం, క్రైస్తవులకు సంబంధించినటువంటి 3 మతాలకు సంబంధించినటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వహించటం, ఈరోజు లోకేష్ బాబు గారికి ఇచ్చేటువంటి చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం కూటమి పార్టీల నుంచి ఇచ్చేటువంటి కానుక, యువతకి దిశ నిర్దేశించేటువంటి దాంట్లో తండ్రి సలహాలు ఎప్పటికప్పుడు తీసుకొని ఒక పక్క యువతను ప్రోత్సహించడానికి, మరొక పక్క దావోస్ వెళ్ళి ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో మసకబారినటువంటి ఆంధ్రప్రదేశ్కి తిరిగి ఒక పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలుగజేసేటువంటి విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడులు ఆకర్షింపజేసేటువంటి దానికి గత 4-5 రోజులుగా వారు చేస్తున్నటువంటి కృషి ఎవ్వరూ చేయనటువంటిది. గత 5 ఏళ్ల పాలనలో కనీసం దావోస్ కూడా వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించలేనటువంటి చేతగాని ప్రభుత్వాన్ని మరలా అటువంటి ఆలోచనలు కలగకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. ఆనాడు ఐటీ అయితే ఈనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక పట్టుదల, ఒక స్ఫూర్తితోటి లోకేష్ బాబు గారు దావోస్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కలిసి పెట్టుబడులు ఆకర్షించేటువంటి ప్రయత్నం ఒక స్ఫూర్తి అది. ఆ విధంగా ఈనాడు రాష్ట్రమంతా తెలుగు జాతి ఎక్కడున్నా లోకేష్ బాబు జన్మదినాన్ని వాడవాడలా బ్రహ్మాండంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని లోకేష్ బాబు ఈరోజు దావోస్లో ఉన్న జన్మదిన శుభాకాంక్షలు ప్రతి నియోజకవర్గం నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.